అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం అభివృద్ధికి పొన్నమండ లక్ష్మణస్వామి విశేష కృషి చేశారని జిల్లా డీఆర్ఓ కె మోహన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి మహోత్సవాలు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ అగ్నికుల వీర సాంప్రదాయానికి వారసుడు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ అని తెలిపారు. తన సామాజిక వర్గంతో పాటు పేదల అభ్యున్నతికి విశేష కృషి చేసిన సమాజ సంస్కర్త అని కొనియాడారు. 1890లో కాకినాడ సమీపంలోని కోరంగి గ్రామంలో అగ్నికుల క్షత్రియుల ప్రప్రథమ రాష్ట్ర స్థాయి మహాసభను నిర్వహించి ఆ సామాజిక వర్గీయులను ఒక తాటిపైకి తీసుకొచ్చారన్నారు. ఆయుర్వేద వైద్య రంగంలోనూ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ విశేష సేవలు అందించారని తెలిపారు. 120 రకాల ఔషధాలను తయారు చేసి దేశ విదేశాలకు పంపిణీ చేసిన మహానీయుడని కొనియాడారు. అగ్నికుల క్షత్రియ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన కృషి ఫలితంగానే 1927లో జీవో నంబర్ 271 ద్వారా అగ్నికుల క్షత్రియులు అనే అధికారిక గుర్తింపు లభించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించడం సమాజానికి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. భావితరాలకు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ సేవలు తెలియచేయాలన్న లక్ష్యంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం అగ్నికుల క్షత్రియ ప్రతినిధి త్రిమూర్తి మాట్లాడుతూ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ ప్రతినిధి ఏ శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీల మనోభావాలకు గౌరవమిస్తూ ఆయా వెనుకబడిన వర్గాలకు చెందిన మహానీయుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉదయ్, ప్రదీప్, సుధాకర్, పచ్చాపన్, బీసీ సంక్షేమ అధికారి రబ్బానీ భాష, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు పొన్నాడ లక్ష్మీవర్మ గారి 157వ జన్మదినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వర్తించడం సంతోషకరమైన విషయం. ఇంతవరకు కూడా ఈ వన్య అగ్నికుల క్షత్రియ కులసులకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు కూడా అఫీషియల్గా జరగబడలేదు. ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పొన్నాడ లక్ష్మీవర్మ గారి ఆయన ఆశయాలు, ఆయన చేసిన సేవలను గుర్తించి ఈరోజు మా కులానికి న్యాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రకటించడం చాలా సంతోషకరమని ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యువత కూడా ఆయన యొక్క కార్యక్రమాన్ని, ఆయన చేసిన సేవల్ని గుర్తించి ఆయన ఆశయాలతో ప్రయాణించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే. అందరికీ వందనములు. ఈరోజు జాతిపిత పొన్మండ శ్రీ లక్ష్మణ వర్మ గారికి పుట్టినరోజు జరుపుకోవడము చాలా ఆనందకర విషయము. ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈయన చేసిన సేవ చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఈయన మద్రాస్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకు వన్య అగ్నికుల క్షత్రులు మరియు బెస్తలు కూడా బీసీగా చేసిన ఘనత ఈయనకు. అడుగు బలహీన వర్గాలకి, అగ్రవల కులాలకు కూడా వైద్య కళాశాల పెట్టి భారతదేశంలో ఫస్ట్ వైద్య కళాశాల డాక్టర్గా పేరు పొందా. ఇదే విదేశీయులు కూడా తన ఔషధం పెంచి అందరికి పంపించి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయుర్వేద హాస్పిటల్ పెట్టి ఈరోజు భారతదేశంలో చెప్పుకోదగిన విషయం అంటే అంతో ఇంతగా నేను చెప్పుకోవాల్సిన విషయం బీసీ నేత. ఈయన కాకినాడ జిల్లా కోరంగి గ్రామంలో పుట్టి, పేద కుటుంబంలో పుట్టి మహా గణనీయంగా అందరికి చుట్టుపక్కలంతా గ్రామాల్లో వెళ్ళి వైద్య సేవ చేసి మరియు చదువు ఉన్నత స్థాయి చదవాలని 10 లక్షలు ఇచ్చి ఆ కాలంలోనే, అంటే ఈరోజు ఖరీదు వచ్చి 200 కోట్లండి. ఇలా మహాపురుషులు మనకు దొరకడం చాలా అదృష్టము. అది ఈయనతో పాటు ఆ కాకినాడ జిల్లానే మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ఉన్నారు. 2000 ఎకరాలు ఇచ్చినారు. ఆయన 20 లక్షలు ఇచ్చినారు. ఇలా దొరకడము ఈ వన్య అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన వాళ్ళకి, ఆయనకి, ఆయన కుటుంబానికి ఇప్పుడు ఉండే వాళ్ళకి కూడా దేవుడు బాగా సంకల్పం ఇచ్చి ఆశీర్వాదించి ఆరోగ్యంగా ఉండాలని ఈ పొన్నాడ లక్ష్మణ వారికి జోహార్ జోహార్ జోహార్. అట్లా